హలో అండి, ఈరోజు నేను నువ్వుల లడ్లు చేయబోతున్నాను. వీటికి కావాల్సినవి బెల్లం, ఇలాచీల పౌడర్, నువ్వులు అంతే అండి. ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో నువ్వుల్ని వేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే చిన్న కడాయి పెట్టుకున్నాను, ఇందులో నువ్వుల్ని వేసుకున్నాను. నువ్వుల లడ్డు కోసం నేనైతే నువ్వుల్ని కడుక్కున్నానండి. ఫ్రెష్గా కడుక్కొని ఇట్లా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటున్నాను. ఇవి మొత్తము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. చూసారు కదండి, పచ్చి వాసన పోయి ఇలా మనకు నువ్వులు అయితే రెడీ అయిపోయినాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఇలా కలుపుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ రాగానే వీటిని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత బెల్లం, 1 కప్పు నువ్వులకు నేనైతే చూడండి ఈ విధంగా ఈ సాంచ తీసుకున్నాను. బెల్లం గడ్డ ఒకటైతే సరిపోతుందండి. దీన్ని కచ్చపచ్చగా చేసుకొని కడాయిలో మళ్ళీ పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే బెల్లాన్ని ఇలా కట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని ఇలా అంటుకోకుండా కలుపుకోవాలి. బెల్లాన్ని అయితే ఇలా ఉండలు లేకుండా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు పానకం అయితే వచ్చేస్తుందండి. చూడండి, బెల్లం ఉడికిపోతుంది. చూసారు కదండి, మనకైతే లడ్డు పానకం అయితే రెడీ అయిపోయింది. ఇందులోనే ఇప్పుడు ఇలాచీల పౌడర్ వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకొని తర్వాత ఈ నువ్వుల్ని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి. ఈ నువ్వులకు ఈ బెల్లం పానకం అనేది మొత్తం ఇలా పట్టించాలి. అయితేనే మనకు బెల్లం మొత్తం మిక్స్ అవుతుంది. లడ్డూలు కూడా చాలా టేస్ట్గా వస్తాయండి. మనకు బెల్లం లడ్డూలకైతే ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లడ్డూలు చూద్దాం రండి. ఈ వీడియోలో చూపించే విధంగా కొద్దిగా ఇలా తీసుకొని వేడి మీదనే ఇలా లడ్డూలు అయితే చుట్టేయాలి. చూసారు కదండి, మనకు లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే లడ్డూలు చేసుకోవాలి. చూసారు కదండి, లడ్డూలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఈ రెసిపీతో ఇంకొక రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.